హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఈరోజు మనం సర్వీస్ను సంబంధించినటువంటి ఒక క్యాటలాగ్ రిక్వెస్ట్ అయితే చూడబోతున్నాం. ఆ క్యాటలాగ్ రిక్వెస్ట్ అనేటువంటిది ఏంటి, ఆ క్యాటలాగ్ ఐటమ్ అనేటువంటిది మనం ఎలా క్రియేట్ చేసుకుందాం, దానికి సంబంధించినటువంటి వర్క్ ఫ్లో అనేటువంటిది ఎలా రాస్తాం అనేటువంటిది ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది, ఈ క్వశ్చనరీ అని మొత్తంగా కూడా నేను మన వెబ్సైట్లో ఒక బ్లాగ్ రూపంలో రాయడం అయితే జరిగింది. ఆ రిక్వెస్ట్ అనేటువంటిది ఎలా ఉంది, ఏంటి, ఆ క్యాటలాగ్ ఐటమ్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేయాలనేటువంటిది ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నాం. ఓకే, రైట్. ఒకసారి ఏదైతే మనకు ఒక అసైన్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే క్యాటలాగ్ సంబంధించినటువంటి రిక్వెస్ట్ అనేటువంటిది క్రియేట్ చేయడానికి అసలు ఆ క్యాటలాగ్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేయాలి, దాని యొక్క కండిషన్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన వెబ్సైట్లో ఉన్నాయని చెప్పాను కదా. ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ అక్కడ నుండి మనం ఆ డేటాను ఒక్కొక్కటిగా మనం రివ్యూ చేస్తూ దాన్ని ఎలా మనం క్యాటలాగ్ ఐటమ్ అనేటువంటి క్రియేట్ చేయాలో కూడా మీకు నేను చూపిస్తాను. సో దానికోసం ఏంటంటే, మన వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి, ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి, లేదంటే బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సో www.varshitaeducation.in అనేటువంటి మన వెబ్సైట్ ఉంది. సో ఎంటర్ చేయండి, అంటే వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎక్కడైతే బ్లాగ్ అనేటువంటిది ఉంది కదా, ఈ బ్లాగ్లో మీద క్లిక్ చేయగానే మనకి ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ నేను ఏదైతే రీసెంట్గా రాసినటువంటి పోస్ట్ ఏవైతే ఉన్నాయి, రీసెంట్గా ఏదైనా క్వశ్చనరీస్ అనేటువంటి అసైన్మెంట్స్ అనేటువంటివి ఇచ్చేసి ఏదైతే ఇస్తుంటానో అవన్నీ కూడా ఇక్కడ మీకు కనబడతాయి. సో రీసెంట్గా నాది ఏంటి అంటే, అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ వర్క్ ఫ్లో ఆన్ ఈకామర్స్ ప్లాట్ఫామ్ ఉంది కదా. ఇప్పుడు దీని మీద మనం క్యాటలాగ్ ఐటమ్ అనేది రిక్వెస్ట్ చేయబోతున్నాం. ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్ అనేటువంటిది ఏంటి అంటే, ఇది నేను ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్ వచ్చింది. ఏంటి ఇక్కడ రిక్వైర్మెంట్ అంటే, ఫస్ట్ ఒకసారి రిక్వైర్మెంట్ బాగా అర్థం చేసుకుందాం. తర్వాత మనకి రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది మీకు నేను చూపిస్తాను. ఈ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే, దిస్ వర్క్ ఫ్లో ఈజ్ డిజైన్ టు హ్యాండిల్ అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ ఫ్రమ్ కస్టమర్స్ ఆన్ ది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అన్నారు. ఏదైతే ఒక ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పైన మనకు సపోజ్ ఒక రిక్వెస్ట్ అనేటువంటిది వచ్చింది, ఏదది అసూస్ ల్యాప్టాప్ అనేటువంటి ఒక ల్యాప్టాప్ రిక్వెస్ట్ వచ్చింది అనుకుంటే, ఎలా మనం ఈ వర్క్ ఫ్లో అనేటువంటిది డిజైన్ చేయాలి, ఎవరి నుండి ఎవరికి అసైన్ కావాలి, ఎవరి నుండి ఎవరికి ఈ విధంగా ప్రాసెస్ కోసం వెళ్ళాలనేటువంటి మొత్తాన్ని కూడా ఈరోజు చేయబోతున్నాం. ఇది జస్ట్ లైక్ ఒక మినీ ప్రాజెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఆ మినీ ప్రాజెక్ట్ అనేటువంటి ఎలా చేస్తున్నాం ఏంటి అనేటువంటి చూద్దాం. సో ఇక్కడ ప్రయారిటీస్ కానీ, ప్రాసెసింగ్ కానీ, డెలివరీ అని కానీ, పేమెంట్ అనేటువంటిది అవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఫస్ట్ మనం చేయబోతున్నది ఏంటో చెప్తాను మీకు. ఇక్కడ ఒక క్యాటలాగ్ ఐటమ్ అనేటువంటి రిక్వెస్ట్ చేయమన్నారు. సో క్యాటలాగ్ ఐటమ్ క్రియేట్ చేసుకోవాలంటే మనకంటూ వేరియబుల్స్ అనేటువంటివి కావాలా వద్దా? సో ఇక్కడ వేరియబుల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా మనం ప్రాక్టికల్గా చేసే ప్రయత్నం చేద్దాం. ఒక అప్డేట్ సెట్ పెట్టుకొని చేద్దాం అది కూడా. ఓకే, రైట్. సో దీనికోసం నేను మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అనేటువంటిది ఓపెన్ చేశాను. పీడిఐ అంటారు దీన్ని. ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఆల్ మీద క్లిక్ చేసుకొని లోకల్ అప్డేట్ సెట్ అనండి. సో మీకు ఇక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక ప్రాజెక్టే కానీ, ఒక అసైన్మెంట్ అనేటువంటిది కానీ, ఏదైతే మీకు ఒక ఒక రియల్ టైంలో కనుక వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఒక అసైన్మెంట్ అనేటువంటిది ఇచ్చారు, లేదు అంటే ఒక ప్రాజెక్ట్ అనేటువంటి మీరు డిజైన్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అప్డేట్ సెట్ అనేటువంటి పెట్టుకోవడం మర్చిపోవద్దు. సరే, లోకల్ అప్డేట్ సెట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక అప్డేట్ సెట్ అనేటువంటి క్రియేట్ చేసుకుంటాను. ఏమని, దేనికోసం నేను అప్డేట్ సెట్ పెట్టుకుంటున్నాను అంటే, న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని ఈ అప్డేట్ సెట్ అనేటువంటిది ఏదైతే ఉందో దేనికోసం, అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ కోసం చేస్తున్నాను. ఓకేనా, అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్. ఓకే, ఈ విధంగా క్యాటలాగ్ ఐటమ్ అనేటువంటి మనం క్రియేట్ చేయబోతున్నాం. ఇన్ ప్రోగ్రెస్ పెట్టాను, సేమ్ యాస్టిస్ అన్నీ ఉంచేసి సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అనండి. సో సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అనగానే ఏంటి, ఇక్కడ ఏముంటుంది అంటే, సబ్మిట్ అండ్ మేక్ కరెంట్ అనగానే క్లిక్ చేయగానే ఏమొచ్చేసింది, అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అనేటువంటిది ఓపెన్ అయింది కదా. రైట్. సో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ యాజ్ ఆఫ్ నో కస్టమర్ అప్డేట్స్ అనేటువంటిది ఏమీ లేవు. సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసేసి ఏంటంటే, ఆల్ మీద క్లిక్ చేసుకొని రైట్ ఒక క్యాటలాగ్ ఐటమ్ను క్రియేట్ చేయాలి. అది కూడా ఏంటి, ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ క్యాటలాగ్ ఐటమ్. రైట్, ఓకే, సరే. నేను ఆల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మెయింటైన్ ఐటమ్స్ అనండి. మెయింటైన్ ఐటమ్స్ అనండి. మెయింటైన్ ఐటమ్స్ అన్న తర్వాత ఈ సర్వీస్ క్యాటలాగ్లో మెయింటైన్ ఐటమ్స్ అనేటువంటివి ఉన్నాయి కదా, సింపుల్గా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక కొత్తగా క్యాటలాగ్ ఐటమ్ క్రియేట్ చేసుకోవడానికి మనకు క్యాటలాగ్ ఐటమ్ సంబంధించిన దానిలో న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకోండి. అంటే కొత్తగా క్యాటలాగ్ ఐటమ్ అనేటువంటి నేను క్రియేట్ చేయబోతున్నాను. ఓకే, రైట్.
సో ఇక్కడ ఇది ఏదైతే క్యాటలాగ్ ఐటమ్ ఉందో అది క్రియేట్ చేయబోతున్నాను. దాన్ని నెక్స్ట్ వచ్చేసి నేమ్ అనేటువంటిది ఏదైతే ఉందో నేమ్ అనేటువంటి తీసుకొని ఇక్కడ ఏం పెడుతున్నాను నేమ్ అనేటువంటిది మనం ల్యాప్టాప్ రిక్వెస్ట్ అనేటువంటిది కావాలంటే క్యాటలాగ్ ఐటమ్ అనేది నేమ్ కావాలి, అవునా? కాబట్టి అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అంటున్నాను. ఓకే, అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అనేటువంటి పెట్టేసి క్యాటలాగ్స్ వచ్చేసి ఏదైతే ఉందో ఎక్కడ ఉండాలి ఈ యొక్క క్యాటలాగ్ అనేటువంటిది ఏంటంటే సో క్యాటలాగ్ రిక్వెస్ట్ లోపలే ఉండాలి అనుకుందాం. ఓకే, క్యాటలాగ్ సర్వీస్ క్యాటలాగ్ అందాం, కొని ఎస్ సర్వీస్ క్యాటలాగ్ అందాం. సర్వీస్ క్యాటలాగ్లో ఇక్కడ కేటగిరీ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ప్రోడక్ట్ కాబట్టి హార్డ్వేర్ అనేటువంటి దానిలో తీసుకుందాం. అండ్ ఓనర్ వచ్చేసి ఏదైతే ఉన్నాయో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనుకుందాం. సో ఒకవేళ ఓనర్ కనుక వేరే ఉన్నారు అనుకున్నట్లయితే యూ కెన్ ప్రొవైడ్ ఏ ఓనర్ నేమ్. బట్ యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఓనర్స్. సో ఒకవేళ ఇంకా మీరు రియల్ టైంలో కనుక వర్క్ చేస్తున్నారనుకోండి, దానికంటే ప్రతి క్యాటలాగ్కు ఓనర్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, గుర్తుంచుకోండి. కాబట్టి సో యాజ్ ఆఫ్ నౌ నేను ఓనర్ అనేటువంటి వాళ్ళు వేరే ఎవరు లేరు, నాదే అనుకుందాం. ఈ ప్రోడక్ట్ అసూస్ ల్యాప్టాప్ అనేటువంటిది ఏదైతే ఉందో అది నాదే అనుకున్నట్లయితే నేను సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని పెట్టాను. సో మిగతావన్నీ అలానే ఉంచేసి ఐటమ్ డీటెయిల్స్కి వద్దాం. ఇక్కడ ఐటమ్ డీటెయిల్స్ కావాలంటే మనకు డమ్మీగా క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మనం అసూస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి కొంత డేటాని ఎక్కడి నుంచి తెచ్చుకుందాం. ఎక్కడి నుండి తెచ్చుకుందాం, నేను వెబ్సైట్లో అమెజాన్ లాంటి ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో అసూస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి తెచ్చుకుందాం. అసూస్ ల్యాప్టాప్ అందాం. ఓకే, అసూస్ ల్యాప్టాప్ అన్నాను అనేసి ఇది ఏదో హెచ్పి ఉంది, వివో ఉంది, ఏదో ఒకటి ఉంది సంథింగ్, జస్ట్ అసూస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి ఇంకా అసూస్ సంబంధించి వివో బుక్ అని ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ల్యాప్టాప్ అనుకుందాం. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ అసూస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ అనేటువంటి ఇస్తున్నాను నేను ఇక్కడ. సో ఏదైతే డిస్క్రిప్షన్ అనేటువంటి కాపీ చేసుకొని జస్ట్ డమ్మీగా ఇస్తున్నాను. సో పేస్ట్ చేశాను. ఓకే, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేను ఇదే తీసుకోవాలని ఖచ్చితంగా ఏం చెప్పట్లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్ షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏంటంటే ఐటమ్ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ డిస్క్రిప్షన్లో మనకు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది అబౌట్ దిస్ ఐటమ్ అన్నది కదా, ఈ విధంగా. సో ఇది నేను కాపీ చేసుకుంటున్నాను, ఇక్కడికి కాపీ చేసుకొని జస్ట్ లైక్ సో ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి. అబౌట్ దిస్ ఐటమ్ అనేటువంటిది రాశాను. ఇక మెటా అనేటువంటిది అవసరం లేదు. ఇక్కడ ప్రాసెస్ ఇంజన్ అన్నాను. ప్రస్తుతానికి ప్రాసెస్ ఇంజన్ అనేటువంటిది ఏది కూడా నేను పెట్టుకోవట్లేదు, ఎందుకంటే ప్రాసెస్ ఇంజన్ అనేటువంటిది ఇంకా నేను వర్క్ ఫ్లో అనేటువంటిది క్రియేట్ చేయలేదు. సో తర్వాత క్రియేట్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే ఈ వర్క్ ఫ్లో ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉంచేసేయండి. ఇక్కడ ఇవి ఏవి ఇవ్వకుండా ఎంటీగా ఉంచేసేయండి. పిక్చర్ అనేటువంటిది కావాలి అనుకుంటే ఏదో ఒకటి ల్యాప్టాప్ అనేటువంటిది ఏదో ఒకటి సేవ్ చేసుకున్నాను అనుకోండి. సపోజ్ నేను రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైతే సేవ్ యాజ్ అనేసి ఒక వెబ్ కాదు, మనకు కావాల్సింది ఏంటంటే నార్మల్గా ఉండే ఫోటో కావాలా. ఓకే, చూద్దాం ఒకసారి. నార్మల్గా ఏదైనా సేవ్ అవుతుందా జేపీజీ ఫార్మాట్లో అంటే వెబ్లోకి వచ్చేసాయి ఇవన్నీ. వెబ్ మీకు కావాలంటే వెబ్లో ఏదో చాలా దొరుకుతాయి. అసూస్ ల్యాప్టాప్ ఇమేజెస్ అనండి. సో ఇమేజెస్ అనేసి ఏదో ఒకటి ఫ్రీ వర్షన్లో ఉండేటువంటిది ఏదో ఒక ల్యాప్టాప్ అనేటువంటి సంథింగ్ ఆ ఫోటోగ్రాఫ్ని అయితే తీసుకోండి. ప్రస్తుతానికైతే నేను దీన్ని కాపీ చేసుకొని సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ ఇమేజ్ యాజ్ అనేసి జేపీజీ ఫార్మాట్లో ఉంది. అసూస్ ల్యాప్టాప్ అందాం. ఓకే, అసూస్ ల్యాప్టాప్ అన్న తర్వాత సేవ్ అన్నాను. ఈ ఫోటోగ్రాఫ్ అయితే సేవ్ అయిపోయింది, రైట్? ఓకే, నా లెట్స్ వి చెక్ ఇట్. పిక్చర్ వచ్చేసి నేను పిక్చర్ మీద క్లిక్ చేసుకొని ఏం చేస్తున్నాను, చూస్ ఎ ఫైల్ అన్నాను. ఎక్కడుంది ఇక్కడ అసూస్ ల్యాప్టాప్ కదా, డౌన్లోడ్స్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఓకే అన్నాను అనుకోండి. ఓకే అన్న తర్వాత ఇక్కడ ఏదైతే నేను ఓకే అన్న తర్వాత ఆ అసూస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ అనేటువంటి ఇక్కడ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ప్రైజింగ్లోకి వెళ్దాం. సో ప్రైజింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో సపోజ్ దీనికి ఎంతో కొంత ప్రైజ్ అనేటువంటిది మనం అలొకేట్ చేద్దాం. ప్రైజింగ్ అనేటువంటి ఇక్కడ మనకు ఏమైనా ఇచ్చారా ఈ వెబ్సైట్లో అంటే ఎక్కడా కూడా వెబ్సైట్లో మనకు ఇక్కడ ఇవ్వలేదు. ఈ డిస్క్రిప్షన్లో ఏదైనా ఇచ్చారంటే ఇవ్వలేదు. మనకేం కావాలా ఇక్కడ, సో ఇవేవి కూడా మనకి ఇవ్వలేదు. సో కాబట్టి యాజ్ టీజ్గా మనకు నచ్చింది అయితే పెడుతున్నాం. ప్రస్తుతానికి మనం నచ్చింది పెడుతున్నాం, లేకుండా వదిలిపెట్టండి అది. ఓకే, హోటల్ సెట్టింగ్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయి, ఆర్డర్ అని, హైడ్ క్వాంటిటీ అని, హైడ్ డెలివరీ టైం అని, యాడ్ టు కార్ట్ అనేటువంటిది హైడ్ కావాలని ఇవన్నీ పెట్టేసుకోండి. ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఇక్కడ మనకి ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో వేరియబుల్స్ అనేటువంటి క్రియేట్ చేయబోతున్నాను. సో ఒక్కొక్కటిగా వేరియబుల్స్ అనేటువంటి క్రియేట్ చేద్దాం, చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. సో వేరియబుల్స్ అనేటువంటి దాని మీదకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ న్యూ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. కొత్తగా
ఒక వేరియబుల్ అనేటువంటి క్రియేట్ చేయబోతున్నాను. సో సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సేవ్ చేసుకొని రైట్. సో కొంచెం టైం తీసుకుంటున్నది రిఫ్రెష్ కావడానికి. రైట్. సో రిఫ్రెష్ అయిన తర్వాత వేరియబుల్స్లోకి వెళ్ళేసి న్యూ బటన్ మీద క్లిక్ చేశాను. అంటే కొత్తగా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకోబోతున్నాను. ఏమేమి ఉన్నాయి వేరియబుల్స్ ఇక్కడ చూడండి. ఒక్కొక్క వేరియబుల్ నేమ్ రిక్వెస్టెడ్ బై అని ఉంది. ఓకేనా. సో రిక్వెస్టెడ్ బై అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని కాపీ చేసుకొని ఫస్ట్ వేరియబుల్ ఏంటో తెలుసా, రిక్వెస్టెడ్ బై అనేటువంటిది తీసుకోవాలా. ఓకే రైట్, విల్ సీ దట్. సో ఇది కొంచెం టైం తీసుకొని రిఫ్రెష్ అవుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. రైట్. ఓకే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఏమన్నారు, రెఫరెన్స్ తీసుకోమన్నారు. అవునా కదా. సో రెఫరెన్స్గా తీసుకోమన్నది, ఇక్కడ రెఫరెన్స్ తీసుకోమన్నారు. రిక్వెస్టెడ్ బై అనేటువంటి దాని యొక్క నేమ్. సో దీని యొక్క ఆర్డర్ కనుక తీసుకుంటే 100 అని తీసుకున్నాను. క్వశ్చన్ వచ్చేసి రిక్వెస్టెడ్ బై. ఈ రిక్వెస్టెడ్ బై అనేటువంటి తీసుకున్న తర్వాత దీన్ని అంటే ఏం చేయాలి ఇక్కడ, మరి ఏ రెఫరెన్స్ ఇవ్వాలి అంటే యూజర్ టేబుల్కి రెఫరెన్స్ ఇవ్వాలి, ఆటో పాపులేట్ కావాలి. సార్ ఆటో పాపులేట్ గురించి తర్వాత చూద్దాం, కానీ యూజర్ టేబుల్కి రెఫరెన్స్ అనేటువంటిది ఇస్తున్నాను. ఓకే. యూజర్ అన్నాం, sys_user అనేటువంటిది ఏదైతే ఉందో ఆ టేబుల్ అనేటువంటి మనకు వస్తుంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. sys_user ఎక్కడ ఉంది, sys_user విల్ సి స్లోలీ. ఎస్, ఇంపోర్ట్ యూజర్ ఉంది, sys_user ఉంది, అది సెలెక్ట్ చేసుకున్నాను. దట్స్ ఇట్. సో ఈ విధంగా ఇచ్చేసి ఇంతే. ఇక్కడ ఒక వేరియబుల్ని సెలెక్ట్ చేసుకున్నాను. అసూస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి ఒక వేరియబుల్ను ఏమని రిక్వెస్టెడ్ బై అనేటువంటి దాన్ని తీసుకొని సింపుల్గా సబ్మిట్ అన్నాను. అంటే ఏమవుతుంది, ఒక వేరియబుల్ అనేటువంటి సేవ్ అయిపోయింది. సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు దీనికి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తే, సో నెక్స్ట్ లెవెల్లోకి ఏంటి ఇక్కడ అంటే మళ్ళీ మనకు వేరియబుల్ అనేటువంటి ఇంకొకటి తీసుకుందాం. న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. ఏదది, కస్టమర్ నేమ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వేరియబుల్ తీసుకోమన్నారు. అది సింగిల్ లైన్ టెక్స్ట్ అనేటువంటిది తీసుకోమన్నారు. ఓకేనా. ఏంటది, కస్టమర్ నేమ్. సో ఇక్కడ సింగిల్ లైన్ టెక్స్ట్ అనేటువంటిది తీసుకొని ఇది ఆర్డర్ వచ్చేసి 200 అన్నాను. కస్టమర్ నేమ్, ఇది క్వశ్చన్ వచ్చేసి కస్టమర్ నేమ్ అన్నాను. ఓకే. కస్టమర్ నేమ్ అన్న తర్వాత ఈ విధంగా కస్టమర్ నేమ్ వచ్చేసి సింగిల్ లైన్ టెక్స్ట్ వచ్చింది. ఇంకా మిగతా అన్నీ వదిలిపెట్టేసేయండి. సింపుల్గా సబ్మిట్ అన్నాను. అనగానే నెక్స్ట్ అది కూడా సబ్మిట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం కావాలా మనకు, డెలివరీ అడ్రస్ అనేటువంటి ఉంది కదా, ఇది కూడా కాపీ చేసుకుంటున్నాను. డెలివరీ అడ్రస్ అనేటువంటి కాపీ చేసుకొని ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని కొత్తగా ఒక వేరియబుల్ అనేటువంటిది క్రియేట్ చేయబోతున్నాను. సో ఇదేంటి మరి, ఇక్కడ డెలివరీ అడ్రస్ అనేటువంటిది కాస్త మల్టీ లైన్ టెక్స్ట్గా పెట్టుకోమన్నారు. సో కాబట్టి ఇక్కడ నేను ఇది ఏదైతే ఉందో దీనిలో మల్టీ లైన్ టెక్స్ట్ అనేటువంటిది తీసుకుంటాను. సింగిల్ లైన్ టెక్స్ట్ కాదు, మల్టీ లైన్ టెక్స్ట్. మల్టీ లైన్ టెక్స్ట్ తీసుకున్నాను. ఆర్డర్ వచ్చేసి 300 అన్నాను అనుకోండి. క్వశ్చన్ వచ్చేసి ఏదైతే ఉందో క్వశ్చన్ అనేటువంటిది డెలివరీ అడ్రస్ అనేటువంటి పెట్టాను, అంతే. సో ఈ విధంగా పెట్టేసి మల్టీ లైన్ టెక్స్ట్ అన్నాను, సింపుల్గా సబ్మిట్ అన్నాను, అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఈమెయిల్ అందాం. అది సింగిల్ లైన్ టెక్స్ట్ అనేటువంటి పెట్టుకోమన్నారు. సో ఈమెయిల్ అనేటువంటిది కాస్త మళ్ళీ నేను వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని కొత్తగా ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. సో ఏంటి ఇక్కడ, ఇది మన సింగిల్ లైన్ టెక్స్టే కదా, ఈమెయిల్ అనేది సింగిల్ లైన్ టెక్స్టే. అండ్ దీని యొక్క ఆర్డర్ వచ్చేసి 400 అన్నారు, అంటే 4th పొజిషన్లో ఉండాలి. ఈమెయిల్ అనేది అన్న తర్వాత ఈమెయిల్ అనేటువంటి ఇక్కడికి వచ్చేసింది. బ్యాక్ అండ్ నేమ్ అనేటువంటిది కూడా సింపుల్గా సబ్మిట్ అన్నాను. సో తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు అంటే ఫోన్ అనేటువంటిది కూడా ఉంది. ఫోన్ అనేటువంటిది కూడా సింగిల్ లైన్ టెక్స్టే తీసుకోమన్నారు. రైట్, దట్స్ ఇట్. మనకు రిక్వైర్మెంట్ ఎలా వస్తుందో ఆ ప్రకారమే తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని కొత్తగా ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఏంటది, ఫోన్ అనేటువంటిది కాస్త కొత్తగా ఉండేటువంటి వేరియబుల్ నేమ్. సో ఆర్డర్ అనేటువంటిది 500 అందాం. క్వశ్చన్ వచ్చేసి ఫోన్, అంతే కదా. రైట్, దట్స్ ఆల్. ఫోన్ అనేటువంటి తీసుకున్నాను, సింపుల్గా సబ్మిట్ అన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ల్యాప్టాప్ మోడల్ అనేటువంటిది ఏదైతే ఉందో ల్యాప్టాప్ మోడల్ అనేటువంటిది తీసుకుందాం. ల్యాప్టాప్ మోడల్ అనేటువంటిది కాపీ చేసుకొని ఇది డ్రాప్ డౌన్ లిస్ట్గా రావాలి. అసూస్ జెన్బుక్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ విధంగా వస్తుంది, చూపిస్తాను మీకు అది. ఓకే. న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ
ఏదైతే ఇప్పుడు మనకి ఇంతకుముందు మనం 500 అని తీసుకున్నాం కదా సీక్వెన్స్, 600 అన్నాను. ఇక్కడ ఏదైతే ల్యాప్టాప్ మోడల్ అని ఉంది కదా, మోడల్ అనేటువంటి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఉందో ఇది మనకేంటి ఇక్కడ డ్రాప్ డౌన్ అనేటువంటిది ఉందా చూద్దాం. లేదు కదా ఆప్షన్ మరి అంటే లేదు. మనం తర్వాత దీన్ని డ్రాప్ డౌన్లోకి చేంజ్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఏమందాం మల్టిపుల్ చాయిస్ అనేటువంటి పెడుతున్నాను నేను. అర్థమైంది కదా, మల్టిపుల్ చాయిస్ అని పెట్టాను. పెట్టేసి ఎప్పుడైతే దీన్ని రైట్ క్లిక్ చేసుకొని హెడర్ మీద సేవ్ చేస్తానో మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది అడుగుతుంది. ఏమేమి ఉండాలి అండి ఈ మల్టిపుల్ చాయిసెస్ అనేటువంటిది అడుగుతుంది. అన్నప్పుడు ఏంటి అంటే నేను ఇక్కడ చాయిసెస్ స్పెసిఫై చేస్తున్నాను. ఏమని ఉండాలా చాయిసెస్ అనేటువంటిది అంటే ఫస్ట్ ఏముంది చాయిస్ ఇక్కడ అసూస్ జెన్ బుక్ అనేటువంటిది ఒకటి అండ్ అసూస్ వివో బుక్ అనేటువంటిది ఒకటి అండి. రెండు వేరు ఉన్నాయి. ఓకే, అది ఒకటే లైన్లో వచ్చాయి కానీ రెండు వేరు. అసూస్ జెన్ బుక్ అనేటువంటి తీసుకుందాం. వాల్యూ అనేటువంటిది ఏదైతే ఉందో అసూస్ జెన్ బుక్ అనేటువంటిది నేను స్పేస్ లేకుండా ఇచ్చాను. ఎందుకంటే మనకు రాసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇచ్చాను, అంతకుమించి ఏం లేదు. సో తర్వాత అసూస్ జెన్ బుక్ తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ అసూస్ వివో బుక్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రెండు ఉన్నాయి ప్రోడక్ట్స్. ఓకే రైట్. సో అసూస్ జెన్ బుక్ అండ్ అసూస్ వివో బుక్ అన్నాను. అసూస్ వివో బుక్ ఈ విధంగా బ్యాక్ అండ్ నేమ్ ఇచ్చేసి ఇది 200 అన్నాను అనుకోండి. అంటే రెండే ఆప్షన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సరే, మనకి ఏదైతే ఉందో ల్యాప్టాప్ మోడల్ ఉంది కదా, ఆ ల్యాప్టాప్ మోడల్ సంబంధించినటువంటి అసూస్ జెన్ బుక్ అనేటువంటిది ఉంది, అసూస్ వివో బుక్ అనేటువంటిది ఉంది. సో దాని తర్వాత ఏంటి అంటే ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అనేది కూడా యాడ్ చేద్దాం. సో న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని ఒక ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ కూడా అక్కడ పెడదాం. ఇది కూడా మనకి ఏంటి మల్టీ లైన్ టెక్స్ట్ అనేటువంటి తీసుకోవాలా. సరే, మల్టీ లైన్ టెక్స్ట్ అనేటువంటి తీసుకున్నాను. దీని ఆర్డర్ వచ్చేసి ఏమంటున్నానంటే 700 అన్నాను. ఎందుకంటే దానికి ప్రీవియస్గా మనం ఇవరకు ఇచ్చాం కాబట్టి అది. అండ్ క్వశ్చన్ వచ్చేసి ఏదైతే ఉందో ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ పెట్టాను, సేవ్ చేశాను, అంటే సబ్మిట్ చేశాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ అనేటువంటిది ఉంది. అయితే ఇక్కడ ప్రైస్ అనేటువంటిది మనం కరెన్సీలో తీసుకోవాలండి. అయితే కరెన్సీలో తీసుకోవాలి కాబట్టి మనకి ఇక్కడ ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు కరెన్సీ అనేటువంటి వేరియబుల్ యొక్క టైప్ అయితే లేదు. కాబట్టి ఏంటంటే ప్రైజింగ్ ఇక్కడ ఉంది కాబట్టి అదే ప్రైజ్ అనేటువంటి తీసుకుందాం. మనం స్పెసిఫిక్గా ప్రైజ్ అనేటువంటిది అవసరం లేదు, డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రైజ్ అనేటువంటిది తీసుకుందాం. సో తీసుకొని ఏం చేద్దాము అంటే నెక్స్ట్ పేమెంట్ మెథడ్ అనేటువంటిది ఉంది కదా, ఇప్పుడు నేను ప్రైజ్ అనేటువంటి క్రియేట్ చేయలేదు, పేమెంట్ మెథడ్ ఒకటి మాత్రమే క్రియేట్ చేస్తున్నాను. సో పేమెంట్ మెథడ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది వేరియబుల్ అనేటువంటి మళ్ళీ కొత్తగా న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏదైతే పేమెంట్ మెథడ్ అనేటువంటిది అది కూడా ఏంటి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేటువంటిది కావాలి. సో మీకు నేను చెప్తాను, డ్రాప్ డౌన్ లిస్ట్ అనేటువంటిది ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం క్రియేట్ చేయలేము. డ్రాప్ డౌన్ లిస్ట్ అనేటువంటిది మనం తర్వాత క్రియేట్ చేద్దాం దాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికైతే దాని యొక్క ఆర్డర్ వచ్చేసి 800 అన్నాను. ఇది మల్టీ చాయిస్గా తీసుకుందాం, అంతే, మల్టిపుల్ చాయిస్గా తీసుకున్నాను. అండ్ పేమెంట్ మెథడ్ అనేటువంటిది ఇచ్చేసి సింపుల్గా నేను సేవ్ చేశాను అనుకోండి. సో సేవ్ చేసిన తర్వాత మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది ఇవ్వాలి కదా. మరి ఆ మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నాయి అంటే సో సేవ్ చేసిన తర్వాత క్వశ్చన్ చాయిస్ అనేటువంటిది వచ్చాయి కదా. ఇక్కడ ఏదైతే క్వశ్చన్ చాయిసెస్లో ఇన్సర్ట్ న్యూ రికార్డ్ దగ్గర మనకి ఏదైతే చాయిసెస్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ అని, డెబిట్ కార్డ్ అని, నెట్ బ్యాంకింగ్ అనేటువంటిది ఉన్నాయి కదా. సో ఒక్కొక్కటిగా నేను తీసుకుంటాను. క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఉంది. సో ఈ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది ఇక్కడ పెడుతున్నాను. అండ్ వాల్యూ వచ్చేసి క్రెడిట్ కార్డ్ అనేటువంటిది స్పేస్ ఇవ్వకుండా తీసుకుంటాను. అది కూడా లోయర్ కేసులో తీసుకుంటాను. ఎందుకంటే ఎక్కడ మనం దీని గురించి రాసినప్పుడు ఏంటి, ఏదైనా కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ రావాలి. క్రెడిట్ కార్డ్ అనేటువంటి, డెబిట్ కార్డ్ అంటే మనకు ఇక్కడ టైప్ చేసుకున్నప్పుడు స్పేస్ ఇస్తే బాగుండదు. కాబట్టి నేను వాల్యూ అనేటువంటి స్పేస్ లేకుండా తీసుకుంటున్నాను. సో క్రెడిట్ కార్డ్ అన్నాను, డెబిట్ కార్డ్ అన్నాను, 100, 200 అన్నాను. తర్వాత మనకు నెట్ బ్యాంకింగ్ అనేటువంటిది ఉంది కదా, నెట్ బ్యాంకింగ్ కూడా రాసుకుందాను. సో నెట్ బ్యాంకింగ్ అనేటువంటి పెట్టేసి ఇదేంటి మనకు స్పేస్ ఇవ్వకుండా నెట్ బ్యాంకింగ్ అనేటువంటి రాసేసి సింపుల్గా అది 300 అన్నాను, అప్డేట్ అన్నాను అనుకోండి. సో సరిపోతుంది. ఇక్కడ మనకు ఏదైతే డ్రాప్ డౌన్ రావాల్సినటువంటి ఆ చాయిస్ మల్టిపుల్ చాయిస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత పేమెంట్ స్టేటస్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పేమెంట్ స్టేటస్ అనేటువంటిది కూడా పెట్టుకుందాం. ఓకే, సో పేమెంట్ స్టేటస్ ఏదైతే న్యూ బటన్ మీద క్లిక్ చేసుకుని పేమెంట్ స్టేటస్ అనేటువంటిది కూడా యాడ్ చేసుకుందాం. సో ఏం తీసుకుందాం ఇక్కడ, దీన్ని 900 అందాం. సో క్వశ్చన్ వచ్చేసి ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ వచ్చేసి ఏముంది, పేమెంట్ స్టేటస్ కదా. పేస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ పేమెంట్ స్టేటస్ అనేటువంటిది కొంచెం వెయిట్ చేస్తే వచ్చేసింది. రైట్, ఓకే. సో పేమెంట్ స్టేటస్ అనేటువంటి సింగిల్ లైన్ టెక్స్ట్ అన్నాం. ఆల్రెడీ సింగిల్ లైన్ టెక్స్ట్ ఉంది, ఇంకా దానికి మళ్ళీ మార్చాల్సిన లేదు. సో అలానే ఉంచేసేయండి. అలానే ఉంచేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది మనకు కావాల్సింది, నెక్స్ట్ మనకు
పేమెంట్ స్టాటస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఒకసారి న్యూ బటన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ఏముంది డెలివరీ స్టాటస్ ఉంది. ఎస్, డెలివరీ స్టాటస్ అనేటువంటిది కావాలా. సో డెలివరీ స్టాటస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా సింగిల్ లైన్ టెక్స్ట్ అనేటువంటిది ఉంది. సో సింగిల్ లైన్ టెక్స్ట్ అనేటువంటి తీసుకొని ఇక్కడ ఏదైతే ఉందో ఆర్డర్ అనేటువంటిది 1000 అందాం. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ 900 వరకు అయిపోయాయి. సో 1000 అనేసి క్వశ్చన్ అనేటువంటి డెలివరీ స్టాటస్ మీద పెట్టుకున్నాను. సో దట్స్ ఇట్. సో సింపుల్గా సబ్మిట్ అన్నాను. సో అన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకేం తీసుకుందాం నెక్స్ట్ మనకు అంటే ఆర్డర్ స్టాటస్ అనేటువంటిది కూడా ఉంది. సరే, ఆర్డర్ స్టాటస్ అనేటువంటిది కూడా తీసుకుందాం. సో ఆర్డర్ స్టాటస్ వచ్చేసి న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని ఇది 1100 అందాం. దీని యొక్క సీక్వెన్స్ వచ్చేసి 1100గా తీసుకుందాం. ఓకే, సో కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే అది రీఫ్రెష్ కావాలంటే టైం తీసుకుంటుంది. 1100 అన్నాను. ఇది కూడా సింగిల్ లైన్ టెక్స్టే అండ్ ఆర్డర్ స్టాటస్ అనేటువంటిది బై డిఫాల్ట్గా నేమ్ అనేటువంటిది కూడా వచ్చేసిన తర్వాత దీన్ని సబ్మిట్ అన్న తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఆర్డర్ స్టాటస్ తర్వాత స్టేట్ అనేటువంటిది ఉంది. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ అనేటువంటిది రావాలి. సరే చూద్దాం. సో స్టేట్ అనేటువంటిది డ్రాప్ డౌన్ లిస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఉంది, న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని కొత్తగా ఒక వేరియబుల్ అనేటువంటి క్రియేట్ చేసుకుందాం. రైట్, సో క్రియేట్ చేసుకొని ఆర్డర్ వచ్చేసి 1200 అందాం దీన్ని. సో 1200 అనేటువంటిది అనేసి ఇది కూడా సింగిల్ లైన్ టెక్స్టే కదా. రైట్, సో సింగిల్ లైన్ టెక్స్ట్ మనకేంటి మల్టిపుల్ చాయిస్ కదా. ఎస్, మల్టిపుల్ చాయిసే. సో క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అనేటువంటిది అయితే అన్నాను. ఆటోమేటిక్గా నేమ్ అనేటువంటిది అయితే వచ్చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసుకొని హెడర్ మీద సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పెండింగ్ ఒకటి కంప్లీటెడ్ ఒకటి అని 2 రావాలి. ఓకే, సో 2 వస్తాయో లేదో చూద్దాం. సో పెండింగ్ అండ్ కంప్లీటెడ్ అనేటువంటి 2 మనకు రావడానికి చాయిసెస్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో చాయిసెస్ దగ్గరికి వచ్చేసి ఇన్సర్ట్ అనేటువంటిది అన్న తర్వాత పెండింగ్ అనేటువంటిది ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాని బ్యాక్ అండ్ నేమ్ కూడా పెండింగ్ అనేటువంటి రాస్తున్నాను. లోయర్ కేసులో రాశాను. సో రాసిన తర్వాత ఏంటి కంప్లీటెడ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా నేను లోయర్ కేసులో రాస్తున్నాను వాల్యూ అనేటువంటిది. సో దాని స్టాటస్ వచ్చేసి దాని యొక్క ఆర్డర్ వచ్చేసి 200 అన్నాను. సో ఇంకా అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసిన తర్వాత సో మనకు అన్నీ కూడా ఫీల్డ్స్ అయితే రావడం జరిగింది. అయితే ఈ ఫీల్డ్స్ వచ్చిన తర్వాత ఏం చేద్దాము అంటే వేరియబుల్స్ వచ్చిన తర్వాత ఈ వేరియబుల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనం ప్రాపర్గా ఒక సెట్టింగ్ అనేటువంటి చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటి, ఒక సెట్టింగ్ రూపంలో రావాలి అది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎడిట్ ఇన్ క్యాటలాగ్ బిల్డర్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే క్యాటలాగ్ బిల్డర్ అనేటువంటి దానిలో దీన్ని ఎడిట్ చేయబోతున్నాను. ఎలా ఉంటుంది అనేటువంటి మీకు నేను చూపిస్తాను చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది మనం చేసేటువంటి ప్రాసెస్ అనేటువంటిది. ఓకే, సో క్యాటలాగ్ బిల్డర్ లోపలికి వెళ్ళి అక్కడ ఆ క్యాటలాగ్ బిల్డర్లో మనం ఇదే రకమైనటువంటి క్యాటలాగ్ ఏదైతే ఉందో అంటే మనం ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాం మెయింటైన్ ఐటమ్ ద్వారా చేసాం కదా. ఇప్పుడు క్యాటలాగ్ బిల్డర్ ద్వారా ఎడిట్ చేస్తున్నాం. దాన్ని లుకప్ అనేటువంటి మార్చేస్తున్నాను. సో అసూస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి ఇచ్చేసారు. ఇక్కడ ఆల్రెడీ మనం అక్కడ కొంత డేటా అనేటువంటి పెట్టాం కాబట్టి అదే డేటాను అక్కడ తీసుకుంటుంది. సో ఎవరికి అవైలబుల్ ఉండాలి, సో ఇక్కడ క్యాటలాగ్ లోపల హార్డ్వేర్ అనేటువంటి దానిలో ఉండాలన్నాము. సో అదేవిధంగా క్వశ్చనరీస్ క్వశ్చన్స్ కనుక తీసుకుంటే ఇవే కదా మనకు రిక్వెస్టెడ్ బై అని, కస్టమర్ నేమ్ అని, డెలివరీ అడ్రస్ అని. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ కాబట్టి ఒక కంటైనర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 కాలమ్ కంటైనర్ని యాడ్ చేసుకొని ఏమంటున్నాను ఇక్కడ కంటైనర్ అనేటువంటి 2 కాలమ్స్ అంటే పక్కన రావాలి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే క్యాటలాగ్ రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని నేమ్ పెట్టేసి సబ్మిట్ కొట్టాను. ఇక్కడ ఇదే 2 కంటైనర్ లోపల ఒక్కొక్కటిగా దాన్ని నేను ముందుకు జరిపేసి దానిలో పెడుతున్నాను. అంటే మనకి ఏంటి ఇక్కడ సో సింగిల్ లైన్లో ఉన్నాయి కాస్త నేను మల్టిపుల్ లైన్స్ లోపల అంటే పక్కన వచ్చేటట్టుగా నేను చేస్తున్నాను. ఏదైతే సింగిల్ లైన్ టెక్స్ట్ ఉన్నాయి మాత్రమే తీసుకుంటున్నాను, మల్టీ లైన్ టెక్స్ట్ ఉన్నాయి అనేది కూడా అలానే ఉంచేసేయండి. మల్టీ లైన్ టెక్స్ట్ అనేటువంటిది. సో పేమెంట్ మెథడ్ అనేటువంటిది, రేడియో బటన్స్ అనేటువంటిది వచ్చాయి. పేమెంట్ స్టాటస్ అనేటువంటిది ఏదైతే ఉందో పేమెంట్ స్టాటస్ కానీ డెలివరీ స్టాటస్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా స్టేట్ అనేటువంటిది ఏదైతే ఉందో స్టేట్ అనేటువంటిది కూడా తీసుకుందాం. సో ఇలా పైకి జరిపేసి ఇక్కడ నేను స్టేట్ అనేటువంటి పెడుతున్నాను. అండ్ మోరోవర్ దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ మోడల్ అనేటువంటిది ఉన్నాయి, అది కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి మనకు సింగిల్ లైన్ టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెలివరీ స్టాటస్ అనేటువంటిది ఉంది, డెలివరీ స్టాటస్ అనేటువంటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆర్డర్ స్టాటస్ తీసుకున్నాను. ఇంకా మిగతా అంతా కూడా ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది మల్టీ లైన్ టెక్స్ట్ ఉంది, మిగతాది కూడా అన్ని మల్టీ లైన్ టెక్స్ట్ ఉన్నాయి. సరే అవి మల్టీ లైన్ టెక్స్ట్ ఉన్నాయని వదిలిపెట్టండి. అలా పెట్టేసి నేను ఇప్పుడు సేవ్ అనగానే
సో క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటి రాసుకోవడానికి ఉంది. సో క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటిది ఏంటి అంటే, ఇప్పుడు మనకు ఏమన్నారు ఇక్కడ, ఆటో పాపులేట్ కావాలన్నారు. ఏది ఆటో పాపులేట్ కావాలి చూడండి ఇక్కడ. సో రిక్వెస్టెడ్ బై ఎవరైతే ఉన్నారో, లాగిన్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్ అనేటువంటిది బై డిఫాల్ట్గా ఇక్కడ పాపులేట్ కావాలి. ఇక్కడ నేను దీనిలో చూపెట్టలేదు, కానీ ఏంటంటే సో కండిషన్ ప్రకారంగా ఏంటంటే ఎవరైతే లాగిన్ యూజర్ ఉన్నారో అతనే ఆటో పాపులేట్ కావాలి, అంటే అతని నేమ్ అనేటువంటిది రావాలి. మళ్ళీ స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను అటువంటి సిచ్యువేషన్లో ఏం చేశాను అంటే, ఇక్కడికి వెళ్ళేసి న్యూ బటన్ మీద న్యూ క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటి రాయబోతున్నాను. ఏది కూడా ఏంటి, క్యాటలాగ్ క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటి రాయబోతున్నాను. సో ఒక నేమ్ పెడదాం. ఏం పెడదాం, క్యాటలాగ్ క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఆటో పాపులేట్ లాగిన్ యూజర్ డీటెయిల్స్ అందాం, లేదా లాగిన్ యూజర్, సో నేమ్ అన్నా పర్లేదు. సో ఇలా పెట్టేసిన తర్వాత ఏంటి ఇక్కడ, సో మనకు ఏదైతే స్క్రిప్ట్ ఉందో అది ఆన్లోడ్ అనేటువంటిది అందాం. క్లయింట్ స్క్రిప్టే కానీ ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటి రాస్తున్నాను. సో దీనిలో ఇక్కడ ఏదైతే మనం ఫంక్షన్ అనేటువంటిది వచ్చిందో దీనిలో మనం రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ సింపుల్ అండ్ ఈజీగా రాసడానికి నేను ఇప్పుడు ఏదైతే ఏదైతే సర్వీస్ను సంబంధించినటువంటి క్యాటలాగ్ లోపల క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటి రాస్తున్నాను. దీనిలో ఏంటి అంటే var x is equals to క్లయింట్ స్క్రిప్ట్ అనేటువంటి మీ అందరికి తెలుసు కదా ఎలా రాయాలో. var x is equals to x అనేటువంటి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాను. g_user డాట్ గెట్ ఫుల్ నేమ్ అన్నాను. అంటే ఏంటి, యూజర్ యొక్క లాగిన్ యూజర్ యొక్క ఫుల్ నేమ్ అనేటువంటి దానిలో సో x అనేటువంటి వేరియబుల్ స్టోర్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటి, మనకు ఇక్కడ కామెంట్ కూడా రాస్తున్నాను నేను, స్టోర్ లాగిన్ యూజర్ నేమ్ లేదా ఫుల్ నేమ్ ఇన్ ఎక్స్ వేరియబుల్ అందాం. సో ఎక్స్ వేరియబుల్లో అది స్టోర్ అవుతుంది అని చెప్పాను. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నాను ఇక్కడ అంటే, ఇప్పుడు ఎక్స్లో ఉన్న వాల్యూ నేనేం చేయాలి, వేరియబుల్లో పెట్టుకోవాలి. ఏ వేరియబుల్లో పెట్టుకోవాలి, నాకు ఏదైతే g_form డాట్ అనేసి సెట్ వాల్యూ అంటున్నాను. సో సెట్ వాల్యూ అనేటువంటి రాసిన తర్వాత సెట్ వి రాయాలి కదా, సెట్ వాల్యూ రైట్. సెట్ వాల్యూ అయిన తర్వాత ఏ వేరియబుల్లో స్టోర్ కావాలి మనకు, రిక్వెస్టెడ్ బై అనేటువంటి వేరియబుల్లో నాకేం కావాలి, స్టోరేజ్ అనేటువంటిది కావాలి. సో కామా పెట్టేసి ఎక్స్ వేరియబుల్లో ఉన్నదాన్ని రిక్వెస్టెడ్ బై అనేటువంటి వేరియబుల్లో ఉన్న దానిలో పెట్టుకోమని చెప్తున్నాను. సో క్లియర్ కదా, ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఇక్కడ, నిజంగానే ఇది సేవ్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను. రిక్వెస్టెడ్ బై అనేటువంటిది ఆ వేరియబుల్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎలా ఉంది అనేటువంటిది నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే రైట్. సో ఇక్కడ సేవ్ చేయడానికి ఈ విధంగా సేవ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒక్కసారి అన్ని కరెక్ట్గా ఉన్నాయో చూసుకొని కంటిన్యూ టు సెట్టింగ్ అనేటువంటి క్లిక్ చేశాను. సో మీరు అట్లా అయినా పర్లేదు, ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని ఆల్ అన్నారు, ఆర్డర్ అనేటువంటిది 100 తీసుకున్నాను. సో తీసుకొని ఏం చేస్తున్నాను అంటే, నేను బ్యాక్ వచ్చేసి సేవ్ చేస్తున్నాను అనుకోండి. కంటిన్యూ సెట్టింగ్ అంటే మళ్ళీ అక్కడికి వెళ్తుంది. అది ఒకసారి స్క్రోల్ చేసుకొని యాడ్ టు స్క్రిప్ట్ అన్నారు అనుకోండి. యాడ్ స్క్రిప్ట్ అనగానే మనం రాసిన స్క్రిప్టింగ్ అనేటువంటి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు నేను ఒకసారి క్వశ్చన్లోకి వెళ్ళేసి నేను చూపిస్తాను బ్యాక్ అండ్ నేమ్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది, ఎలా ఉంది అనేటువంటిది. సో రిక్వెస్ట్ బై ఉంది కదా, ఒక్కసారి మీరు దాని మీద క్లిక్ చేసుకుంటే దాని యొక్క బ్యాక్ అండ్ నేమ్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చాయిస్ అనేటువంటి తీసుకున్నాను. ఎక్కడుంది, యూజర్ అడిషనల్ డీటెయిల్స్ కాదు, క్వశ్చనర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి రిక్వెస్టెడ్ బై ఉందా, ఇది బ్యాక్ అండ్ నేమ్. సో కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం వేరియబుల్ నేమ్ అనేటువంటిది. ఎందుకంటే పొరపాటున ఏదైనా మిస్టేక్ ఇచ్చామనుకోండి, సో ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్లయింట్ స్క్రిప్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ నేను అక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి ఆన్లోడ్ క్లయింట్ స్క్రిప్ట్లోకి వచ్చేసి రిక్వెస్టెడ్ బై అనేటువంటిది ఏదైతే ఉందో కాపీ చేసింది నేను పేస్ట్ చేస్తున్నాను. సింపుల్గా సేవ్ అంటున్నాను. సేవ్ అన్న తర్వాత సో సెట్టింగ్స్ అనేటువంటి తీసుకున్నాను. ఇక్కడ ఏదైతే హైడ్ కావాలి ఏంటి అనేటువంటి ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా ఉంది. సేమ్ మనకు అక్కడ మెయింటైన్ ఐటెంలో ఏవైతే ఉందో అక్కడలానే ఉంది. అవైలబుల్ ఫర్ అనేటువంటిది ఉంది, నాట్ అవైలబుల్ ఫర్ అనేటువంటిది ఉంది. ఈ అవైలబుల్ ఫర్ అనేటువంటిది ఏంటంటే, ఈ క్యాటలాగ్ ఐటమ్ అనేటువంటిది ఎవరికి కనబడాలి అంటే, ఎవరికి అవైలబుల్గా ఉండాలి అంటే ఎనీ యూజర్ అంటున్నాను. సో ఎవరికైనా అవైలబుల్గా ఉండాలి, కనబడాలని చెప్తున్నాను అనుకోండి. రైట్. మరి ఎవరికి కనబడకూడదు అంటే ఏంటి అంటే, నేను ఇక్కడ ఏదైనా ఏఈఎస్ యూజర్ అనేటువంటి ఉన్నారనుకోండి, వాళ్ళకి కనబడకూడదు అంటే వీళ్ళకి మాత్రమే కనబడదు, మిగతా వాళ్ళందరికీ కూడా ఎనీ యూజర్ అనేటువంటి ఇచ్చాను కాబట్టి అందరికీ కూడా కనబడడం అయితే జరుగుతుంది. సరే, ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది ఉంటే ఆ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉంటే ఇక్కడ తీసుకుంటుంది. బట్ ప్రస్తుతానికి ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏం లేదు. సింపుల్గా రివ్యూ అండ్ సబ్మిట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది తీసుకొని సింపుల్గా నేను సబ్మిట్ అంటున్నాను అనుకోండి. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వన్స్ ఒక్కసారి కనుక సబ్మిట్ అంటే అప్పుడు ఏమవుతుంది, అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రాపర్గా
ఒక క్యాటలాగ్ ఐటమ్ లాగా క్రియేట్ అవుతుంది. ఈ క్యాటలాగ్ ఐటమ్ లాగా క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఒకసారి చూద్దాం మరి నిజంగానే ఇది క్రియేట్ అయిందా లేదా. నేను ఏదైనా ఒక యూఆర్ఎల్లో తీసుకొని ఏంటంటే దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. రిటర్న్ టు మై డాష్ బోర్డ్ అన్న తర్వాత ఇక్కడ చూపిస్తుంది, అది క్యాటలాగ్ ఐటమ్ ఎటువంటి అన్నది చూపిస్తుంది. మిగతాన్ని తీసేస్తున్నాను. ఇక్కడ తీసేసి ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ చేద్దాం. సో దీన్ని డైరెక్ట్గా ఓపెన్ చేసినా పర్లేదు. ఇక్కడ అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అని పబ్లిష్ అయిపోయింది కదా. రైట్, ఈ యూఆర్ఎల్లో నేను servicenow.com వరకు కాపీ చేసుకొని, ఓకే, సో కాపీ చేసుకొని ఏంటి అంటే న్యూ బ్రౌజర్లో నేను పేస్ట్ చేసి ఎస్పీ అన్నాను అనుకోండి. సో సర్వీస్ పోర్టల్ అనేటువంటిది వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడికి ప్రోడక్ట్ అనేటువంటిది వచ్చిందా లేదా, వస్తే ఎలా వచ్చింది ఏంటి అనేటువంటిది మీకు నేను చూపిస్తాను. ఓకే, సో రిక్వెస్ట్ సంథింగ్ అనేటువంటిది అనండి అన్న తర్వాత నిజంగా అసూస్ ల్యాప్టాప్ సంబంధించినటువంటి వచ్చిందా అంటే ఎక్కడైతే సెర్చ్ లోపల అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ అనేటువంటిది నేను టైప్ చేస్తున్నాను. ఎంటర్ కొట్టగానే ఆ అసూస్ ల్యాప్టాప్ సంబంధించింది అయితే రావడం అయితే జరిగింది. ఫోటోగ్రాఫ్ కూడా వచ్చింది కదా. సో క్లిక్ చేసుకోగానే ప్రాపర్గా క్యాటలాగ్ అనేటువంటిది అయితే మనకు రావడం జరిగింది. అబౌట్ దిస్ ఐటమ్ అనేటువంటి రిక్వెస్టెడ్ బై అని, కస్టమర్ నేమ్ అని, ఫోన్ అని, ఈమెయిల్ అని. సో ఇక్కడ మనకు ఈ రేడియో బటన్స్ అనేటువంటి కొన్నే కనబడుతున్నాయి. తర్వాత నేను ఏం చేస్తాను అంటే దాన్ని మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చేటట్టుగా చేద్దాం. సో డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చేటట్టుగా చేసేసి మనం సెట్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే నేను ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ నేను జస్ట్ చెకింగ్ కోసమే వచ్చింది. లేదు అంటే మనం ఇక్కడ కూడా ఏం చేసుకోవచ్చు అంటే సేవ్ చేసిన తర్వాత ట్రైట్ అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. చూపిస్తాను మీకు. రైట్ క్లిక్ చేసుకొని సేవ్ చేసిన తర్వాత ట్రైట్ అనేటువంటిది ఒక ఆప్షన్ వచ్చింది కదా. ట్రైట్ అనేటువంటి ఆప్షన్ వచ్చిన తర్వాత క్లిక్ చేశాను అనుకోండి. క్లిక్ చేయగానే మనకు సేమ్ మనకు అక్కడ పోర్టల్ ఎలా కనబడుతుందో ఇక్కడ కూడా అదే విధంగా కనబడుతుంది. చూడండి ఇక్కడ ఏం జరిగింది, అబౌట్ దిస్ ఐటమ్ అనేటువంటిది ఉంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో కస్టమర్ నేమ్ అని, ఫోన్ అని, ఈమెయిల్ అని ప్రతి ఒక్కటి కూడా మనకు ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇది నేను ఫర్దర్గా ఉండేటువంటి దాంట్లో నేను ఏం చేస్తాను అంటే ఎలా మనం ఇక్కడ ఏంటి మల్టిపుల్ మన చాయిస్ అనేటువంటిది ఉన్నాయి కదా, ఇది డ్రాప్ డౌన్లో ఎలా వస్తుంది అనేటువంటి మీకు నేను చూపిస్తాను. ఓకే, సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి సంబంధించినటువంటి మనం ఒక వర్క్ ఫ్లో అనేటువంటిది రాయాలి. సో వర్క్ ఫ్లో రాసిన తర్వాత మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి టాస్క్లు అనేటువంటిది ఎవరైతే క్రియేట్ రిక్వెస్ట్ అనేటువంటి ఒక టాస్క్ ఉందో ఇక్కడ చూడండి. సో ఇట్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ వెన్ ఏ న్యూ అసూస్ ల్యాప్టాప్ రిక్వెస్ట్ ఇస్ సబ్మిటెడ్ ఆన్ e-commerce portal అన్నారు. ది టాస్క్ విల్ కంటైన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ది ఫామ్ అండ్ విల్ బి అసైన్ టు ద కస్టమర్ సపోర్ట్ టీమ్ ఫర్ ప్రాసెసింగ్ అన్నారు. అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే కస్టమర్ సపోర్ట్ టీమ్ అనేటువంటిది, అదేవిధంగా పేమెంట్ గేట్వే అని ఇవన్నీ కూడా మనకు కావాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఒక రిక్వెస్ట్ అనేటువంటిది సబ్మిట్ చేస్తారో, ఒక ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో ఆ రిక్వెస్ట్ సబ్మిట్ చేయగానే ఏంటి అంటే ఆ టికెట్ అనేటువంటిది ఎవరికి అసైన్ చేయాలట, ఒక కస్టమర్ సపోర్ట్ టీమ్కి అసైన్ చేయాలి. ఎందుకు ఫర్దర్ ప్రాసెస్ కోసం అసైన్ చేస్తూ ఒక టాస్క్ క్రియేట్ కావాలి. ఆ ఫామ్ అలానే ఉంటుంది. ఒక టాస్క్ క్రియేట్ అయిపోయి ఏమవుతుంది మనకు ఆ టాస్క్ అనేటువంటిది ఎవరైతే కస్టమర్ సపోర్ట్ ఉన్నారో ఆ సపోర్ట్ గ్రూప్కు అసైన్ అవుతుంది. ప్రయారిటీ అనేటువంటిది కూడా 2 పెట్టబడి ఉంటుంది. సరే, ఇప్పుడు కస్టమర్ సపోర్ట్ టీమ్కి అసైన్ చేయాలి అంటే ముందు మనకు మన ఇన్స్టాన్స్ లోపల కస్టమర్ సపోర్ట్ అనేటువంటి గ్రూప్ ఉండాలి కదా. మరి నిజంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఈ గ్రూప్స్ అనేటువంటి కొత్తగా వచ్చిన గ్రూప్స్ మన రిక్వెస్ట్ కోసం మనం ఇక్కడ పెట్టుకున్నటువంటి గ్రూప్స్ అండి. అంటే మన రియల్ టైంలో కనుక ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఇలా వచ్చినప్పుడు ముందు గ్రూప్ ఉండాలి కదా, ఆ గ్రూప్ను మనం క్రియేట్ చేసుకోవాలా. ఓకే, సరే, గ్రూప్ అనేటువంటి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కస్టమర్ సపోర్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో పేమెంట్ గేట్వే అని ఉంది. సో కస్టమర్ సపోర్ట్ టీమ్ అనేటువంటిది ఏదైతే ఉందో 2 టాస్క్లు అనేటువంటిది వాళ్ళకి అసైన్ అవుతున్నాయి. పేమెంట్ గేట్వే అనేటువంటిది వాళ్ళకు కూడా 2 టాస్క్లు అసైన్ అవుతున్నాయి. వేర్ హౌస్ అని, లాజిస్టిక్స్ అని, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అనేటువంటిది ఆల్రెడీ మళ్ళీ కస్టమర్ సపోర్ట్ అనేటువంటిది ఉంది, వాళ్ళకు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సరే, ఇప్పుడు మనం కస్టమర్ సపోర్ట్ అనేటువంటి ఒక గ్రూప్ను క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ గ్రూప్ ఉందా అనేటువంటి చెక్ చేసుకుంటే గ్రూప్ను అయితే లేదు. ఇక్కడ గ్రూప్ను క్రియేట్ చేసుకున్నాం. యూజర్ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజర్స్ అనేటువంటిది అన్నాను, సారీ యూజర్స్ కాదు మనకు గ్రూప్స్ కదా. గ్రూప్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చెక్ చేద్దాం. కస్టమర్ సపోర్ట్ అనేటువంటి గ్రూప్ ఉందా అంటే లేదనే చెప్పవచ్చు. ఓకేనా, రైట్, ఒకసారి చూద్దాం. కస్టమర్ సపోర్ట్ అనేటువంటి గ్రూప్ ఉందా అంటే లేదు. సో ఇప్పుడు నేను క్రియేట్ చేయబోతున్నాను. ఇక్కడ న్యూ బటన్ మీద క్లిక్ చేసుకొని కస్టమర్ సపోర్ట్ అనేటువంటిది ఒక గ్రూప్ని నేమ్ క్రియేట్ చేద్దాం. ఓకే, కస్టమర్ సపోర్ట్ అనేటువంటి ఒక గ్రూప్ని క్రియేట్ చేశాను. దానికి ఒక యూజర్ని ఇచ్చాను.
ఇచ్చిన తర్వాత మేనేజర్ని ఇచ్చేసాను. గ్రూప్ అనేటువంటిది ఏదైతే గ్రూప్ ఈమెయిల్ అనేటువంటిది customersupport@gmail.com అనేటువంటిది ఇస్తున్నాను అనుకోండి. మీ ఇష్టం ఎట్లా అయినా పర్లేదు, జస్ట్ డమ్మీగా ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసి దీనికి పేరెంట్ అనేటువంటిది ఏం లేదు, సింపుల్గా సేవ్ అన్నాను. సేవ్ అన్న తర్వాత ఇక్కడ ఏం చేద్దాం, మరి ఇప్పుడు గ్రూప్ కంటూ ఒక రోల్ అనేటువంటిది ఇవ్వచ్చు, లేదా మనం గ్రూప్ మెంబర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అవునా, ఫస్ట్ గ్రూప్ మెంబర్స్ని యాడ్ చేద్దాం. గ్రూప్స్ మెంబర్స్ మీదకి వెళ్ళేసి ఎడిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కొంతమందిని గ్రూప్ మెంబర్స్గా తీసుకున్నాం. ఏవైతే వరుసగా ఉన్న వాళ్ళందరినీ ఒక 5 మెంబర్స్ నేను గ్రూప్ మెంబర్స్గా నేను తీసుకుంటున్నాను. యాడ్ చేసేసి సేవ్ అన్నాను. సేవ్ అన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రోల్స్ అనేటువంటి కూడా ఇద్దాం. ఏమి రోల్ ఇద్దాం, వీళ్ళకు ఐటీఎల్ రోల్ ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి ఆ టికెట్ అనేటువంటి కనబడాలి కదా. సో కనబడాలి కాబట్టి నేను ఐటీఎల్ యూజర్ రోల్ అనేటువంటిది ఇస్తున్నాను. సో సెర్చ్ చేద్దాం, ఐటీఐఎల్ అనేటువంటిది ఐటీఎల్ రోల్ అనేటువంటిది ఇస్తున్నాను. సేవ్ అన్నాను. సేవ్ అన్న తర్వాత ఇక్కడ వాళ్ళకి ఏదైతే టికెట్ అనేటువంటి కనబడుతుందో రోల్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత అప్డేట్ అన్నాను. కస్టమర్ సపోర్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళకి ఆ గ్రూప్ అనేటువంటిది క్లియర్ అండ్ క్లారిటీగా కంప్లీట్ అయిపోయింది. సరే, ఇక్కడ వీడియోను నేను ఇప్పటివరకు ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్ అనేటువంటి చెప్తాను. అది కూడా మీకు ఫర్దర్గా ఈ కంటిన్యూషన్లోనే ఉంటుంది. ఓకేనా, రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.